ऑलरेडी आ गए मैं जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम పాప దగ్గరికి ఉండమ్మా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా అలానే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రెండింటిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి అంటే ఈరోజు 23వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అలానే ఈ రోజున మాకే నామ్ ఏక్ పేడ్ అంటే ప్రతి అమ్మ పేరు మీద ఒక చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో నాటుకోవాలన్నట్టుగా ప్రతి గ్రామాలలో ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మహిళా మోర్చా తరఫున ఒక 200 తులసి మొక్కలు పంపకం జరుగుతుంది. వీరందరికీ కూడా ఈ తులసి చెట్టు ఇవ్వటంలో ఆంతర్యం ఏంటంటే మాకే నామ్సే పేడ అన్నప్పుడు అమ్మ పేరు మీద మనం నాటుకుంటాం కాబట్టి తులసి మొక్క అయితే పెరట్లో పెట్టుకొని రోజు దాన్ని నీళ్ళు పోసుకొని కాపాడుకుంటారు. అలానే దాన్ని మన హిందూ ధర్మానికి మనం తులసి పూజ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఇవ్వటం మహిళలకు ఇస్తే మంచి ఉంటుంది అని చెప్పేసి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ రోజున 200 తులసి మొక్కలు ఈరోజు పంపకం జరుగుతుంది. అలానే జూలై 23 నుంచి జూలై 6వ తారీఖు వరకు కూడా మనం ప్రతి బూత్లో అలానే ప్రతి మండలాలలో ప్రతి జిల్లా కార్యాలయం దగ్గర అన్ని దగ్గరలో మనం 11 చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే మోడీ గారు 11 ఏళ్ల పాలన జరిగిన తర్వాత 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 చెట్లు నాటాలి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే కార్యక్రమం ఆగస్టు 15 వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని, ఎందుకంటే గ్రీనరీ ఉంటేనే వర్షాలైనా ఏదైనా వస్తాయి కాబట్టి మనకు మంచి ఆక్సిజన్ రావాలన్నా చెట్లను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే కాదు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. మొన్న యోగా డే రోజు కూడా లాల్ బహదూర్ స్టేడియంలో చాలా వేల తులసి మొక్కలు అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక చెట్టు అన్న ఒక నానుడితో ఈ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలా చెట్టు నాటుకోవడం జరుగుతుంది. అందుకోసమని ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో శివాలయంలో ఈరోజు తులసి మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది.